ఈరోజు మా గోంగూర తోట చూద్దాము. ప్రకృతి వ్యవసాయం, ఇదంతా ప్రకృతి వ్యవసాయం, మందు లేకుండా పండిస్తాం ఫ్రెండ్స్. ఎవరైనా కట్లో ఆర్డర్స్ వచ్చారనుకో వాళ్ళకి పీపీ ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రెండ్స్, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. దండి ఈరోజు మా గోంగూర తోట చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ దున్నిన తర్వాత ఇత్తనాలు చల్లి పై పైన మళ్ళీ నీళ్లు పెట్టి దున్నితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర ఇప్పుడే మొన్న పోసాం ఫ్రెండ్స్, మొలకలు వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా ఆర్డర్ ఇచ్చారు కొంతమంది. ఆర్డర్ వాళ్ళకి పీకాం ఫ్రెండ్స్, వాళ్ళు తర్వాత కాసేపు ఉన్న టయానికి వచ్చి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. దీంట్లో నారు పోయాలి ఫ్రెండ్స్, తర్వాత వస్తాము. దీంట్లో కూడా పోయాలి. ఇవాళ మొత్తం 500 కట్టలు ఆర్డర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు అక్కడ పీగుతున్నారు. ఇదంతా చూసుకుంటా వెళ్ళు చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొలకలు వచ్చినాయి. గోంగూర అవి వంకాయలు చెట్టు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా పీకేసి ఈ గడ్డంతా పీకేసిన తర్వాత మొక్కలు పోస్తాం, విత్తనాలు చల్లుతాం ఫ్రెండ్స్. దున్ని తర్వాత కొన్ని నీళ్లు పెట్టిన తర్వాత మొలకలు వస్తాయి. ఆ మొలకలు పెద్దలంగానే పీకి జాడిచ్చి కట్టలు కడతాము. తర్వాత ఆర్డర్లు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళని పంపిస్తాం. ఇదిగోండి దీంట్లో పోసాము, మొలకలు వస్తున్నాయి. ఇదిగోండి ఎక్కడ కూడా మొలకలు చాలా వచ్చేసింది. ఇదిగోండి ఇది పెరిగింది ఫ్రెండ్స్. ఇదేమో నీళ్లు పోవటానికి దారి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో దున్ని అవి విత్తనాలు చల్లుతాం. దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా తోటకూర పోసాము. మొన్న విత్తనాలు తెచ్చాము, తోటకూర పోస్తామని ఒకసారి వేసాము ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ మా నాన్న ఫ్రెండ్స్ కట్టలు కడుతున్నారు. ఇలా గుంట తయారు చేసుకొని దాంట్లో జాడిచ్చి కట్టలు కడతా ఉంటాం ఫ్రెండ్స్. తాటాకులు తెచ్చి ముదురు తాటాకు లేత తాటాకులు తెచ్చి కడతాం. ధనియాలు పోసాము, ఇంకా వస్తుంది. ఇదిగోండి ఇదేమో పచ్చడి పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ముదురు అయినాక పచ్చడి పెట్టుకుంటారు పోసుకొని. ఇదిగోండి దీంట్లో కూడా విత్తనాలు పోయాలి. ఇదిగోండి దీంట్లో గడ్డి బాగా పెరిగిపోయింది, పారతో చెక్కి తర్వాత విత్తనాలు పోస్తాం. ఇదిగోండి మా అక్క అమ్ములు గోంగూర తెస్తుంది. ఇదిగోండి అక్కడ నార వచ్చింది. దీనికి నీళ్లు పెట్టాం ఫ్రెండ్స్. దున్నినాక విత్తనాలు చల్లుతాం. ఇదేమో అటు నుంచి ఇటు నీళ్ళు రావటానికి. ఇదిగోండి ఇంకొక అక్కాయి గోంగూర తీసుకెళ్తుంది. వ్యవసాయం న్యాచురల్, అంతా మందు లేకుండా పండిస్తాం సార్. ఇదిగోండి ఇప్పుడే ఇదంతా పీకాము, తడిగా ఉంది బాగా. ఇదిగోండి మా తాత మా నాయనమ్మ గోంగూర పీకుతుంది, మా తాత కూడా కట్టలు కడుతున్నాడు ఫ్రెండ్స్. మనం వెళ్ళి ఆడ సొర చెట్టు ఉంది, అది చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సొర చెట్టుకి ఇటు నుంచి నీళ్ళు వస్తాయి, దీనికి వస్తాయి. ఇదిగోండి ఇది విత్తనాలు కానీ ఉంచాము. అదిగోండి అదంతా ఆకు బాగా పంచింది. బాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.